నిన్ను ఎవరైనా చులకనగా చూస్తున్నారా? నీ విలువను తగ్గించి మాట్లాడుతున్నారా? అయితే ఈ వీడియో నీకోసమే. అందరికీ నచ్చాలనే ప్రయత్నం తగ్గించు. అందరినీ సంతోషపరచాలని ప్రయత్నిస్తే చాలా మంది దాన్ని బలహీనతగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో లేదు అని చెప్పడం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లో భాగమే. నీ జీవితానికి ఒక విలువైన లక్ష్యం పెట్టుకో. పని, చదువు, స్కిల్, హెల్త్ ఏదో ఒక దానిలో నువ్వు బిల్డ్ చేసుకో. మన గ్రోత్ చూసినప్పుడు మనలో రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ పెరుగుతుంది. వెనక మాట్లాడే వాళ్ళను మనసులో పెట్టుకోకు. నీ ముందు బాగుంటూ వెనక బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలతో వాళ్ళ డిస్టెన్స్ లో ఉంచు, కానీ నీ పీస్ కాపాడుకో. ఎవరైనా నీ సమయాన్ని, భావాలను, పరిమితులనుపై సూటిగా చెప్పాలి. ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు, దయచేసి గౌరవంగా మాట్లాడండి. ఇది అహంకారం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ బౌండరీ. అందరికీ నచ్చాలనే ప్రయత్నం తగ్గించు. ప్రతి ఒక్కరిని సంతోషపరచాలని ప్రయత్నిస్తే చాలా మంది దాన్ని బలహీనతగా తీసుకుంటారు. కొన్నేసి ఇది చేయలేని చేతి అంపోవడం కూడా గౌరవ. నీ జీవితం మీద ఫోకస్ పెట్టు. నీ గ్రోత్ మీద పని చేయి. పనో, స్కిల్ డెవలప్మెంట్, ఆరోగ్యం, డిసిప్లిన్. నువ్వు ఎదుగుతున్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ సహజంగా పెరుగుతుంది. నిన్ను తగ్గించే వాళ్లకు డిస్టెన్స్ పెట్టు. నీ గురించి వెనక బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు, చులకనగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎమోషనల్ డిస్పెక్ట్. ఎందుకంటే నీ విలువ వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడకూడదు. ఒక మాట గుర్తుంచుకో, నన్ను నేను గౌరవిస్తే ప్రపంచం నన్ను ఎలా తగ్గదు. ఆ వ్యతిరేకత ఎలా ఉండాలంటే, మన మీద గౌరవం, ప్రేమ ఉండేలాగా. మన వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఎవరు మనల్ని చులకన చేయలేరు. మన ఏది ఆశించకుండా మన తత్వంలో నిలబడినప్పుడు ఇది జరుగుతుంది. నేను పనికిరాని వాడిని, నా మాటకి విలువ లేదు, ఎవరూ నన్ను పట్టించుకోరు. ఈ మాటలు మనసులో తిరుగుతుంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంతే. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది అన్నది సామెత. చులకన ఎందుకు అవ్వాలి? క్షమించడం వేరు, చులకన అవడం వేరు. చులకన కావడం అనేది బలహీనత, అసలు క్షమించడం అనేది ఒక శక్తి. తమ్ముడు ఒకరు మనకు మంచి చేసిన, చెడు చేసిన జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు మనతో మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడతారు. మనకు గౌరవం నిలబడుతుంది. చాలా మంది బయట వాళ్ళు చులకన చేయకముందే మనమే మనల్ని తగ్గించుకుంటాం. ఉదాహరణకు, నే మాటకైనా పడించుకోరు, ఎవరు నన్ను మనసులో తిరగలేది. అవతల వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మన వ్యతిరేకత చొచ్చుచుకునిలి. ఆ వ్యతిరేకతతో పెద్దరం పుడియ ఉండామే, మన మీద భయమై ప్రేమ ఉండదామా మనగేది చోరుపైని. ఇది జరుగుతుంది. నాకు విలువ ఉంది, నా భావాలు కూడా ముఖ్యం. నన్ను నేను గౌరవిస్తే ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ఇతరులు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారన్నది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బయట వాళ్ళు ఇచ్చేది కాదు, మనం మనకే నిర్మించుకునేది. ముందు నిన్ను నువ్వు తక్కువగా మాట్లాడుకోవడం ఆపు. నేను పనికిరాని వాడిని, నాతో బాగుండే వెనకాతల మన గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళని దూరం పెట్టండి. అవసరం ఉంటే ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు. మళ్ళీ మామూలే. అవసరాల కోసం అన్ని మర్చిపోయినట్లు, అసలు ఏమీ జరగలేదన్నట్లు నాటకాలు ఆడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, మంచి వాళ్లుగా అందరికీ ప్రకటించుకోవడానికి డ్రామాలు చేస్తారు. మంచితనం ప్రతిసారి దిగజారిపోతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం, కానీ వాళ్ళకి నేనంటే ఇష్టమే లేదు. ఆ తజీనేనే సభ్యపి నీసిపోయి అబ్బాయినా నెత్తుకుని దాని కాకో. ఈ సభ్య సమాజంలో ఒక మాట చెప్పమంటవా? ఈ రోజుల్లో మనిషికి డబ్బు ఉంటేనే మనిషికి విలువ అన్నా, లేకపోతే మనిషికి విలువ లేదనో నువ్వు అన్నట్టుగానే చులకనగానే చూస్తారన్నా. మొత్తం లైఫ్ అంతా అయిపోయింది, అయినా తగ్గలేదు సరికదా. చాలా చులకన చేసి చూసి అసలు పట్టించుకోలేదు, అవసరానికి వచ్చేసారు. నేను పట్టించుకోవడం మానేశాను. అప్పుడు వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య కూడా తగ్గకూడదు. వాళ్ళు కూడా చేతకాని వాడిలానే చూస్తారు. నేను ఇది ఫేస్ చేశా, నేను పట్టించుకోవడం మానేశాను. అప్పుడు వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా గొడవ జరిగితే త్వరగా మర్చిపోతాను. ఇంకా మారలేకపోతున్నా కొద్ది రోజులకే మాట్లాడతాను. ఎందుకో తెలియ ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు. మళ్ళీ మామూలే. అవసరం ఉంటే ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు. మళ్ళీ మామూలే. మీరు నిజంగానే ఏంటంటే, నేను కూడా అతి మంచితనానికి పోయే కుటుంబంలో గాని బయట గాని అందరికీ నేను మంచితనం గుండెలే అనుకుని మొత్తం బొంత పోయింది. మీ వీడియో ద్వారా నేను ఎలా ఉండాలో నేర్చుకుంటాను. నిన్ను నీ చుట్టూ ఉండే దుష్ట మనుషులు చాలా బాధించినట్లు ఉన్నారు. నువ్వు కోలుకొని మాలాంటి వాళ్ళు బలి కాకుండా కాపాడటానికి పూనుకొన్నావు. గాడ్ బ్లెస్ యూ. కీప్ ఇట్ అప్.